అది జరిగిన వెంటనే దోషులు దొరకగానే 1 month లోపు ఈ శిక్ష పడి ఉంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు అనేసి వాళ్ళకి అనిపించేది. కాకపోతే ఇప్పటికైనా వాళ్ళకి ఉరిశిక్ష పడినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మొన్న జరిగిన జర్నలిస్ట్ కేసులో కూడా తొందరగా యాక్షన్ తీసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. మొత్తం నిర్భయ కేసులునే కాకుండా పలు కేసులు కూడా చోటు చేసుకున్నాయి. వీటి కేసుల్లో కూడా పోలీసులు అదేవిధంగా కోర్టు కూడా జోక్యం చేసుకుని తొందరగానే ఒక తీర్పును వెల్లడించాలంటున్నారు. అయితే మరికొందరు విద్యార్థులు ఉన్నారు, వీళ్ళని తెలుసుకుందాం. అంటే నిర్భయ కేసులో ఇటువంటి తీర్పు రావడం మీరు ఎంత ఆనందపడుతున్నారు చెప్పండి. బేసిక్ గా చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ముగ్గురికి కంపల్సరీ ఉరిశిక్ష ఎప్పుడో జరగాల్సింది డిలే ఇప్పుడు అయింది. రియల్ గా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక లెసన్ లాగా మిగతా బాయ్స్ కి దే డెఫినెట్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. అండ్ ప్రతి ఒక్క ఆడపిల్లని సిస్టర్ గా అని చిన్నప్పుడు ప్లేజ్ లో చెప్తారు, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్. కానీ ఎవరు ఫాలో అవ్వరు దాన్ని. అందరూ ఫాలో అయ్యి దాన్ని ప్రతి సిస్టర్ అందరినీ సిస్టర్ గా అనుకుంటే మాత్రం ఇవేమీ జరగదు. కానీ ఇలాంటి సెంటిమెంట్స్ ఎవరికి బాయ్స్ కి జనరల్ గా వర్కౌట్ అవ్వదు. ఇందాక తను చెప్పినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే మేబీ ఇట్ వర్కౌట్. ఇట్ డిపెండ్స్, ఇంకా వాళ్ళ మెంటాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు వేసిన చట్టాలు తీసుకొచ్చారు కదా, నిర్భయ చట్టం కావచ్చు, లేదనుకుంటే మరికొన్ని కూడా మహిళలకు ప్రొటెక్ట్ చేయడానికి చాలా వరకు చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు ఎవరు కూడా సక్రమంగా అమలు కావట్లేదు, దానివల్ల ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అలా ఏమనట్లేదండి, చెప్తున్నాను కదా, బేసిక్ గా మెంటాలిటీ పైన డిపెండ్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఏ విధంగా పెంచుతారో ఆ విధంగా కొడుకులు కానీ కూతురు కానీ పెరుగుతారు. పేరెంట్స్ పైన కొంచెం డిపెండ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ జనరేషన్ కి పేరెంట్స్ ని కూడా అనడం తప్పు కాదు. బేసిక్ గా అబ్బాయిలు కూడా జనరేషన్ అమ్మాయిలను చూసి అలా అట్రాక్ట్ అయ్యి అలా అవుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కూడా ఏం చెప్పలేము. అంతా గవర్నమెంట్ వాళ్ళదంతా ట్రై చేస్తుంది, కానీ ఇమీడియట్ గా రియాక్షన్ తీసుకుంటే మాత్రం ఇలా జరగకపోవచ్చు. ఏదైతే సంఘటన జరుగుతుందో మహిళలపై దాడి జరిగిన వెంటనే ఎటువంటి యాక్షన్ వెంటనే కూడా ఒక మొబైల్ కోర్టులు కావచ్చు, ఏదైనా సరే అక్కడ పోలీసులు కూడా అక్కడ స్పాట్ లోనే ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఇటువంటి శిక్షలు ఖరారు చేసినట్లయితే మరికొంతమంది మహిళలపై ఇటువంటి దాడులు జరగవని చెప్పేసి మొత్తం కూడా విద్యార్థులందరూ అభిప్రాయపడడం జరుగుతుంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.